దయగల ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము నీ పిల్లలం, పరలోక పౌరులం, అలాగే భారతదేశ పౌరులం తండ్రి. కొంతకాలం ఇక్కడ మేము నివసించడానికి ఈ దేశాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దేశంలో మేము నివసించడానికి సహాయం చేసినందుకు వందనాలు. 200 సంవత్సరాల క్రితం మా దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి, పరాయి దేశం కింద నడుస్తూ ఉన్నప్పుడు 1947 సంవత్సరంలో ప్రభువా మాకు స్వాతంత్రాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మేము తండ్రి మా సొంత రాజ్యాంగం మీద జీవించడానికి మాకు ఇచ్చిన కట్టుబాట్లను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తూ, అయ్యా నీ బిడ్డలుగా దేశం కొరకు మేము ఎలా బాధ్యత కలిగి ఉండాలో లేఖన ఆధారముగా మాతో మాట్లాడి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోమా పత్రిక చాలా లోతైనటువంటి విషయాలు పౌలు రాశాడు. క్రీస్తు శకం 56 నుంచి 58 సంవత్సరాల మధ్యకాలంలో పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేసినప్పుడు ఆయన మిషనరీ ప్రయాణాల్లో కొరింథీ పట్టణంలో ఉండి రోమాకి ఆయన పత్రిక రాస్తాడు. ఇదంతా కూడా చరిత్ర, ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి విషయాలు కాదు. అయితే ఆయన కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు ఈ పత్రిక రాసి ఒక స్త్రీకి ఇస్తాడు. ఆయన ఆమె పేరు ఫీబే అనేటువంటి ఒక పరిచారకురాలు. ఆమె ఈ పత్రికను తీసుకొని రోమ్ సంఘంలోనికి క్రైస్తవులకి ఈ పత్రిక అందిస్తుంది. అయితే ఈ రోమా పత్రిక పౌలు రాసినప్పుడు ఆయన చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈ పత్రికలో మనకు కనబడతాయి. వాటిలో ఒక 4 జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం ఏంటి అనంటే, యేసుక్రీస్తు యొక్క సువార్త స్పష్టముగా వివరించాలి, అందించాలి అనే విషయాన్ని ఈ పత్రికలో రాస్తాడు. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త, ఎక్స్ప్లెయిన్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లియర్లీ అనేటువంటి పదం. సువార్తని చాలా స్పష్టంగా అందించాలనేటువంటిది ఆయన ఉద్దేశం. ఎందుకంటే చాలా నాగరికంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము రోమ్. ఆ ప్రాంతంలో ఎలా పడితే అలా క్రీస్తుని అందిస్తే కుదరదు, కానీ ఈ సువార్త చాలా స్పష్టంగా అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పత్రిక రాయటం జరుగుతుంది. రెండవది, ఆయన ఈ పత్రిక రాయటంలో రక్షణ క్రియల ద్వారా కాదు, కానీ విశ్వాసము ద్వారా, కృప ద్వారానే అనుగ్రహించబడుతుందని ఈ పత్రికలో తెలియజేస్తాడు. కాబట్టి ఏదో మనం మంచి పనులు చేస్తే రక్షింపబడతామనేది కాదు. ఈ రక్షణ అనేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డాము అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడనమాట ఈ పత్రికలో. రెండో విషయము వాళ్ళకి తెలియజేయటము, ఇదొక ముఖ్యమైనటువంటిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మూడో విషయము, యేసుక్రీస్తులో యూదులు అన్యులు ఏకం చేయబడాలి అనేది ఆయన ఉద్దేశం. అంటే మీరు అన్యులు కాబట్టి మీకు క్రీస్తుతో సంబంధం లేదు, మేము యూదులం కాబట్టి మేమే సమస్త హక్కుదారులం అనేటువంటి విభేదాలు ఉండకూడదు అనేటువంటిది. అది ఒక మాట చెప్పాలంటే, యూనిట్ జీసస్ అండ్ జెంటైల్స్ ఇన్ క్రైస్ట్, జ్యూస్ అండ్ జెంటైల్స్ ఇన్ క్రైస్ట్. అంటే యూదులు అన్యులు యేసుక్రీస్తులో ఏకం చేయబడాలి, వారిద్దరు కూడా ఏకమే అనేది పౌలు రోమా సంఘానికి ఈ పత్రిక ద్వారా జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజుల్లో చూస్తుంటే ముఖ్యంగా మన భారతదేశము, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అనేక ప్రాంతాలు ఎలా తయారైపోయినాయి అంటే, నేను కొంచెం పచ్చిగా చెప్పాలి అంటే, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, ఏ మతానికి, ఏ కులానికి ఆ సంఘం అయిపోయింది, క్రైస్తవ సంఘమే. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలోనికి క్రైస్తవం వెళ్ళిపోయిందో. సాయిబులు ఉంటే ముస్లిమ్స్ ఉంటే ముస్లిం కాపరి, ముస్లిము వాళ్ళకు ఒక సంఘం, వాళ్ళ ప్రాంతంలో ఉంటే వాళ్ళ ఆయనే ఉండాలి, వాళ్ళే ఉండాలి, వీళ్ళుంటే వీళ్ళే ఉండాలి. చివరికి ఎలా అయిపోయిందంటే, డినామినేషన్స్ కూడా డినామినేషన్ బట్టి అది ఏ కులం పరిపాలన చేస్తుందో అంత స్థాయిలోనికి దిగజారిపోయాం మనం. అంత విశ్వాసంలోనికి ఎక్కడం కాదు, అంత భక్తిలోనికి పైకి వెళ్ళిపోవటం కాదు, అంతగా భక్తిలో దిగజారిపోయినటువంటి దరిద్రమైనటువంటి విధానంలోనికి ఈరోజు సంఘం వచ్చేసింది అనే దానికంటే సంఘాన్ని తెచ్చారు అని చెప్పడానికి ధైర్యంగా ఈ మాటలు చెప్తున్నాను. ఇది మరి పౌలుకి మొదటి శతాబ్దంలోనే ఆ ప్రత్యక్షత అనుగ్రహించబడి అయిందేమో. అందుకని ఆయన ఈ పత్రికలో ఆయన ఏం తెలియజేయాలనుకున్నాడు అని అంటే, యూదులు అన్యులు వీరిద్దరూ కూడా యేసుక్రీస్తులో ఏకమే. వారు జన్మత క్రీస్తుని తెలుసుకున్న వారైనప్పటికీ
వీరు మధ్యలో సువార్త విని క్రీస్తుని తెలుసుకున్న వారు అయినప్పటికీ ఒకళ్ళు యేసుక్రీస్తుని కలిగిన తర్వాత మనము క్రీస్తులో ఒక్కటే అనేది పౌలు జ్ఞాపకం చేయాలని ఈ పత్రిక రాయటం జరిగింది. ఇది ఈరోజు నీవు నేను కూడా దీర్ఘంగా ఆలోచించాల్సినటువంటి విషయం కూడా. కొన్ని సంఘాల్లో అయితే కాన్స్టిట్యూషన్ కూడా, వాళ్ళ రాజ్యాంగం కూడా ఎలా రాసుకున్నారంటే, ఒక సంవత్సరం మాదిగ వాళ్ళు సెక్రటరీగా ఉంటే ఇంకొక సంవత్సరం మాల వాళ్ళు సెక్రటరీగా ఉండాలి, ఇంకో సంవత్సరం మాల వాళ్ళు ట్రెజరర్గా ఉంటే నెక్స్ట్ ఇయర్కి మాదిగ వాళ్ళు ట్రెజరర్గా ఉండాలి. ఇలా రాజ్యాంగాన్నే రాసేసుకున్న పరిస్థితిలోనికి వచ్చేసింది. లేదా మెయిన్ పాస్టరు మాదిగ కులానికి చెందిన వాడైతే ఆ తర్వాత అసిస్టెంట్ పాస్టర్ ఖచ్చితంగా మాల కులానికి చెందిన వాడై ఉండాలి. లేదంటే మెయిన్ పాస్టరు మాల కులానికి చెందిన వాడై ఉంటే అసిస్టెంట్ పాస్టరు అంటే ఒకరు వారు ఒకరు వీరు, ఒకరు వారు ఒకరు వీరు. ఎంత దారుణం అండి, ఎంత భయంకరం అయిపోయింది. ఎంతగా క్రీస్తు సంఘాన్ని మనమే అవమానపరుస్తున్నాం కదా. పోనీ వీళ్ళు క్రైస్తవులా అంటే రాజ్యాంగ ప్రకారం లేదా సర్టిఫికేట్ ప్రకారం క్రైస్తవులు కూడా కాదు. మరలా ఎస్సీలోనే పెట్టుకునేటువంటి దాన్ని మరలా క్రీస్తులోకి వచ్చేసేలకి పదవుల కోసం వచ్చేలకి ఇలా మారిపోతా ఉన్నారు. పోనీ ధైర్యం చేసి సర్టిఫికేట్లో బీసీస్ అని పెట్టుకుంటారంటే దానికి 100 లాజిక్లు తీస్తారు, దానికి 100 పదాలు తీస్తారు కదా, దానికి 100 మాటలు మాట్లాడతాము, ఎన్ని రాజ్యాంగాన్ని తీసుకొస్తాం, లేకపోతే ఇంకోటి తీసుకొస్తాం. చివరికి ఎలా వెళ్ళిపోయామంటే దేవుని లేఖనాల్లోనికి దూరిపోయి ఏమంటామో తెలుసా, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు కానీ బీసీసీ ఎస్సీ సర్టిఫికేట్ వల్ల కాదు దేవుణ్ణి చూసేది, కాబట్టి ఏదైనా పర్వాలేదని మన తెలివిని జ్ఞానాన్ని ఉపయోగించేసి పదాలను పెట్టి మాట్లాడుకునే స్థితిగతుల్లోనికి మనం వచ్చేసాం. ఈరోజు ప్రభుత్వం నిన్ను క్రైస్తవుడు అనగలదా? ప్రభుత్వం నిన్ను క్రిస్టియన్ అని అనగలదా? అనలేదు. ఒకవేళ నేను అనొచ్చేమో క్రైస్తవుడిని, లేదా నీ పక్కోళ్ళు అనొచ్చేమో, కానీ యాజ్ ఫర్ సర్టిఫికేట్ నిన్ను క్రైస్తవుడిగా గుర్తించే ప్రసక్తి లేదు. నేను బాగా టీచ్ చేయొచ్చు, కానీ నేను టీటీసీ రాయకుండా, నేను బీఈడీ చేయకుండా, నేను టీచర్ ట్రైనింగ్ చేయకుండా, సీటు సంపాదించకుండా నేను కూడా టీచర్నే అని అంటే నన్ను టీచర్గా ప్రభుత్వము యాక్సెప్ట్ చేయదు. ఎందుకో తెలుసా, నేను ఆ ఎగ్జామ్స్ రాయలేదు, ఆ ట్రైనింగ్ చేయలేదు, దాంట్లో పాస్ అవ్వలేదు, ఆ ఉద్యోగం నాకు రాలేదు. ఒకవేళ హెచ్ఎం కంటే నేను బాగా టీచ్ చేయగలనేమో కానీ నాకు అర్హత అయితే లేదు. అర్థమవుతుందా? నువ్వు బాగా ప్రార్థన చేయొచ్చు, బాగా ప్రసంగం చేయొచ్చు, నువ్వు బాగా బైబిల్ చదవచ్చు, నువ్వు బాగా దశమ భాగం ఇవ్వచ్చు, నువ్వు బాగా క్రీస్తు సన్నిధికి రావచ్చు, కానీ నువ్వు ప్రభుత్వం దృష్టిలో మాత్రం ఎవరు అంట, నువ్వు క్రైస్తవుడివి కాదు, నువ్వు ఎస్సీవే అంటది. లేదు లేదు నేను క్రైస్తవుని అంటే ప్రభుత్వం ఏమంటదే తెలుసా, నో నువ్వు క్రైస్తవుడివి కాదు, ఇదిగో ఇంకా అవసరమైతే నువ్వు ఎస్సీగా ఉండి క్రైస్తవుడు అని చెప్పి, నువ్వు క్రైస్తవుడు అని చెప్పి ఈ పదవులన్నీ పొందావు కాబట్టి ఇదిగో నీ మీద ఫైన్ వేస్తున్నాను, కేసు వేస్తున్నానని కూడా నేను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి సంఘం ఎలా అయిపోయిందో చూడండి. రోమా సంఘంలో యూదులు అన్యులు వారు వీరిని వారిని యాక్సెప్ట్ చేయని పరిస్థితుల్లో పౌలు రోమా సంఘానికి రాశాడు, వీరు యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు వారు సమానమే అనే విషయాన్ని ఆయన ఈ పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేయటం జరుగుతుంది. అందుకే 3వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అంటాడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తునందు వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుంది అనే మాటను కూడా పౌలు వాడటం జరుగుతుంది. 4వ విషయం ఏంటంటే, విశ్వాసులు పవిత్రమైన మరియు విధేయత కలిగినటువంటి జీవితాన్ని గడపాలి, జీవించాలనేది ఖచ్చితంగా నొక్కి వక్కానించి ఈ యొక్క రోమాపత్రికలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. విశ్వాసులు పవిత్రమైన మరియు విధేయత కలిగిన జీవితాన్ని గడపాలి, అలా జీవించాలనే విషయాన్ని రోమాపత్రికలో చాలా స్పష్టంగా పౌలు భక్తుడు తెలియజేయటం జరుగుతుంది. అంతేకాదు ఇంకా రోమాపత్రికను కానీ గమనిస్తే ఇది ఏం తెలియజేస్తుంది అంటే, టీచ్ ద గాస్పల్ క్లియర్లీ అనే పదాన్ని జ్ఞాపకం చేశాను. కాబట్టి క్రీస్తుని గురించిన స్వార్థని చాలా క్లియర్గా మనం చెప్పాలనేది ఒకటి. రెండవది ఎక్స్ప్లెయిన్ గాడ్స్ రైచియస్నెస్, దేవుని యొక్క నీతిమత్వాన్ని వివరించేటువంటిదిగా ఈ రోమాపత్రిక మనకు కనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా విషయాలు రోమాపత్రికలో బయటకు వస్తాయి, చాలా విషయాలు ఉన్నాయి. అయినా కొన్ని మాటలు మాత్రమే ఇప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చాను. కాబట్టి పౌలు రాసినటువంటి ఈ రోమాపత్రికలో 13వ అధ్యాయాన్ని గమనించినప్పుడు మొదటి 7 వచనాలు మనం చదివాం. ఈ మొదటి 7 వచనాలను గమనిస్తే ఈ మొదటి 7 వచనాలు ఎలా ఉంటాయంటే చాలా చాలా కష్టమైనటువంటి ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేలోకి చాలా కష్టంగా ఉంటుంది. ఈ మొదటి 7 వచనాలు రోమాపత్రిక 13వ అధ్యాయము అంటే ఎలా చెప్పొచ్చు అంటే,
ప్రభుత్వానికి సంఘానికి ఉన్న సంబంధము నిత్యము వివాదాస్పందంగానే ఉంటుంది. ప్రభుత్వానికి సంఘానికి ఉన్న సంబంధం నిత్యము వివాదాస్పందంగానే ఉంటుంది. ఎందుకు వివాదాస్పందంగా ఉంటుంది? కారణం ఏంటి అని అంటే, దేవుని ప్రజలు అనేటువంటి ఈ దేవుని ప్రజలు ప్రభుత్వ అధికారం క్రింద నలిగిపోతూనే ఉన్నారు. అది జరుగుతుంది. ఎలా నలిగిపోతున్నారు అని అంటే, మనము నూతన నిబంధన కాలంలో కానీ చూస్తే, ప్రథమ సంవత్సరంలో నుంచి చూస్తే, దేవుని ప్రజల మీద ప్రభుత్వము ఎప్పుడు కూడా ఉక్కుపాదాన్నే పెట్టింది. మీరు గమనించండి, పౌల్ని ఎవరు చంపారు? ప్రభుత్వమే చంపింది. పేతురుని ఎవరు చంపారు? ప్రభుత్వమే చంపింది. యాకోబుని ఎవరు చంపారు? ప్రభుత్వమే చంపింది. వీళ్ళందరూ ఏంటి అంటే, మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి, దేవుని ప్రజలకి లేదా సంఘానికి నిత్యము ఎలాంటి వివాదాస్పందముగానే ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమి జ్ఞాపకం చేశాడయ్యా, ఏమి తెలియజేశాడయ్యా అంటే, దేవుని ప్రజలు మంచి పౌరులుగా ఉండాలనే ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ 13వ అధ్యాయం 7 వచనాలు. ఈ రెండు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంఘానికి ఉన్న సంబంధం అయినప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడంటే, దేవుని యొక్క ప్రజలు, దేవుని పిల్లలు మంచి పౌరులుగానే ఉండాలి అనేది ఈ భాగం నేర్పిస్తూ ఉంది. అర్థమవుతుందండి? అందుకే ఆయన ఏమంటున్నాడు? ఏ అధికారాన్నైనా ఆయనే నియమించాడు, ఏ అధికారినైనా ఆయనే తీసుకొచ్చాడు, కాబట్టి మీరు అధికారానికి లోబడి ఉండండి అన్నాడు. మరి అధికారం ఆయన తీసుకొచ్చాడు, కానీ ఏం జరిగిందయ్యా అని అంటే, ఈ ప్రభుత్వాలు ఏం చేశాయంటే, వారు అవినీతి పరులు అవటం వల్ల దేవుడు నియమించిన అధికారానికి వ్యతిరేకంగా వెళ్తుంది. కాబట్టి ప్రాబ్లము ప్రభువుది కాదు, ప్రభుత్వందే అనేది అర్థం అవ్వాలి. అయితే దేవుడు ఏం తెలియజేశాడు అని అంటే, ఈ భాగాన్నంతా చదివినప్పుడు ఆ సారాంశాన్ని తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఏంటయ్యి అంటే, ఆ దేశం విషయంలో దేవుని పిల్లల బాధ్యత అనే టైటిల్ పెట్టుకుంటే బాగుంటుందని ఇది చూసినప్పుడు 3 విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు. అవి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ దేశంలో ఉన్నటువంటి మనం దేవుని పిల్లలుగా, అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించినటువంటి బిడ్డగా, రక్షణ పొందినటువంటి వారిగా, మారు మనసు పొందినటువంటి వారిగా, బాప్తీసం తీసుకున్నటువంటి వారిగా, దేవుని యొక్క ప్రభు యొక్క బల్లలో చేవేసేటువంటి వ్యక్తిగా, దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి నీవు ఈ దేశంలో ఎలాంటి జీవితాన్ని ఈ దేశం కొరకు జీవించాలంటే, నెంబర్ 1 మొదటి పాయింట్, ప్రే ఫర్ కంట్రీ. నీ దేశం కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా చిన్న చిన్న విషయాలే, నేను అర్థం కాని అయోమయమైనటువంటి విషయాలు ఏం మాట్లాడలేదు, లేఖనాల్లో నుంచి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. సో యాజ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్గా మన యొక్క పని ఏంటి? యాజ్ ఏ క్రిస్టియన్గా మన యొక్క పని ఏంటి అంటే, నీ దేశం కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఈ దేశంలో 200 సంవత్సరాలు బానిసత్వంలో నలిగిపోయినటువంటి భారతదేశానికి విడుదల వచ్చింది. అది దేవుని మహాకృపను బట్టి వచ్చింది. ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోబోయే మనం, లేదంటే ఆగస్టు 15 స్వతంత్ర వేడుకల్లో పాల్గొనే మనం, స్వతంత్ర దేశముగా ఉద్భవించినటువంటి ఈ భారతదేశంలో ఈ దేశం కోసం మనం ఒక దేవుని బిడ్డగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే, నీ దేశం కోసం ప్రార్థన చేయాల్సిన వ్యక్తిగా ఉన్నావు. ఇది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. బైబిల్లో చాలామందిని మనం చూడగలం. మీరు చూస్తే నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం కానీ చూస్తే అక్కడ ఏం రాస్తారో తెలుసా? తన దేశం కోసం నెహెమియా చేసిన ప్రార్థన మనకి కనబడుతూ ఉంటుంది. ఎవరి కోసం? తన దేశం కోసం. తను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? యెరూషలేముకి సంబంధించిన, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఉన్నది ఎక్కడ? బబులోను దేశంలో ఆయన ఉన్నప్పటికీ కూడా, ఆయన ఉద్యోగం అక్కడైనప్పటికీ, ఆయన దేశం మీద అయినప్పటికీ, తన దేశ పరిస్థితులు బాగలేనప్పుడు, తన దేశము చిన్నాభిన్నమైపోయినప్పుడు, తన దేశము బానిసత్వంలోనికి పట్టబడిపోయినప్పుడు, తన ప్రజలు బానిసలైపోయినప్పుడు, ఆయన అక్కడుండి కూడా తన దేశం కోసం ప్రార్థన చేసిన వ్యక్తిగా మార్చబడుతూ ఉన్నాడు. ఈరోజు ఒక మాట అడగమంటారా? ఈ భారతదేశంలో ఉన్న నీవు ఎక్కడో వేరే పరాయి దేశంలో లేవు, కానీ నీ జన్మస్థలములోనే నీ దేశంలో ఉన్న నీవు నీ దేశం కోసం ప్రార్థన చేసే క్రైస్తవుడిగా ఉన్నావా అనేది పరీక్షించుకోవాలా. మనము మన దేశం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ప్రార్థన చేయకపోవటం వల్లే ఎన్ని సమస్యలు వచ్చాయో, ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నామో, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నామో. ఈనాడు క్రైస్తవ సంఘం హింసింపబడటానికి, ఈరోజు సేవకులు హత్య చేయబడటానికి, ఈరోజు సంఘాలు కూల్చివేయబడటానికి, మందిరాలు కాల్చివేయబడటానికి, సేవకులు తలలు తెగిపోబడటానికి, సేవకురాండ్రు క్రైస్తవులు దేవుని పిల్లలు మానభంగం చేయబడటానికి
నడి వీధుల్లో విచ్చలవిడిగా ఈడ్చుకొని తగలబెడతా ఉంటే కూడా దిక్కుముక్కులేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవటానికి నాకు అనిపించింది. రాత్రి నేను ప్రార్థన చేసుకుంటూ చూసినప్పుడు నేనేమని అనుసరించుకున్నానంటే, దీనికి కారణం నేనే. ఎందుకు? నా దేశం కోసం నేను తగినంత ప్రార్థన చేయలేదేమో అనిపించింది. చాలా పశ్చాత్తాపడ్డాను, నేను చాలా కన్నీరు కార్చుకున్నాను, చాలా వేదన పడ్డాను. నా దేశం కోసం నేను తగినంత ప్రార్థన చేయలేదేమో. నా అన్నం కోసం నేను ప్రార్థన చేశా, నా బిడ్డల కోసం నేను ప్రార్థన చేశా, నా ఉద్యోగం కోసం నేను ప్రార్థన చేశా, నా చదువు కోసం నేను ప్రార్థన చేశా, నా బంధువుల కోసం నేను ప్రార్థన చేశా, రోగుల కోసం నేను ప్రార్థన చేశా, ఆత్మల రక్షణ కోసం నేను ప్రార్థన చేశా. కానీ నా దేశంలో పడుతున్నటువంటి నా ఈ వేదనకరమైన పరిస్థితుల కారణం నా దేశ స్వస్థత కొరకు, మేలు కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయలేదేమో అనిపించింది. ఈరోజు నీ ప్రార్థనలో నీ దేశం ఉందా? నీ దేశం ఉందా? యాజ్ ఎ క్రిస్టియన్గా, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్గా, ఒక రక్షణ పొందిన వ్యక్తిగా, ఒక బాప్తిసం తీసుకున్న వ్యక్తిగా, దేవుని జీవ గ్రంథాన్ని చేతబట్టుకొని ఉదయం లేచి 4 అధ్యాయాలు, సాయంత్రం 4 అధ్యాయాలు చదివేటువంటి నీవు నీ దేశం కోసం ప్రార్థన చేయకుండా ఉంటే, నీ దేశము నీ కళ్ళ ముందే పాడైపోతూ ఉంటే, దానికి రెస్పాన్సిబిలిటీ, దానికి అకౌంటబిలిటీ ఎవరు అనేది ఈరోజు ఆలోచించాలి. మన ప్రార్థన మన కుటుంబం వరకే పరిమితం అయిపోయిందా? మన ప్రార్థన మన బంధువుల వరకే పరిమితం అయిపోయిందా? మన ప్రార్థన మన ధనధాన్యాల వరకే పరిమితం అయిపోయిందా? మన ప్రార్థన మన స్నేహితుల వరకే పరిమితం అయిపోయిందా? ఈ దేశాన్ని దేవుని సన్నిధిలో ఎత్తి పట్టుకోవాల్సిన అవసరత ఉంది. దేశంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు వ్యతిరేకమైపోయినాయి. మణిపూర్లో జరుగుతున్నటువంటి భయంకరమైన సంఘటనల్లో ఒక్క అధికారి కూడా, ఒక్క నాయకుడు కూడా ఈ రోజుకి నోరు తెరిచి మాట్లాడలేదు. క్రైస్తవ బిడ్డలని తగలబెట్టేస్తూ ఉంటే, మానభంగం చేస్తూ ఉంటే, శిరచ్ఛేదనం చేస్తూ ఉంటే, వీడియోలు తీసి పబ్లిక్గా దేశమంతా కూడా పంపిస్తూ ఉంటే, ఈ రోజుకి బాధ్యత కలిగిన ఒక్క నాయకుడు కూడా, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఒక్కరు కూడా మాట్లాడిన పుణ్యాన్ని పోలేదు. ఒక్కరు కూడా. దానికి కారణం ఏంటి? దేశం కోసం ప్రార్థన చేయడంలో వెనకబడిపోయామేమో ఆలోచించాలి. అసలు ఆ పాయింటే మర్చిపోయామేమో ఆలోచించాలి. అసలు నీ ప్రేయర్ రిక్వెస్ట్లో లేదా నీ ప్రార్థన పాయింట్స్లో నీ దేశము లేదేమో. ఎంత పశ్చాత్తాపడాలో ఈరోజు నీవు నేను ఆలోచించాలి. మంచి వాతావరణం ఉన్న దేశంలో మనల్ని పెట్టాడు. సమృద్ధిగా జనాలు ఉన్న ప్లేస్, మంచి గాలి నీరు అందేటువంటి స్థలం, మంచి ఆహారం కలిగిన స్థలం, విశాలమైన భూభాగం, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అనే పరిస్థితులున్న ఈ మంచి శ్రేష్టమైన సస్యశ్యామలమైనటువంటి దేశంలో దేవుడు నిన్ను పెడితే, ఈ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదా మన మీద? ప్రే ఫర్ అవర్ కంట్రీ. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు ఏం చేయగలుగుతున్నాం మనం? నెహెమ్యా అలా ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, కూలబడి ప్రార్థన చేశాడు ఆయన. అంతేకాదు దానియేలు తన దేశం కోసం ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనము నుంచి 12వ వచనము, 17వ వచనము, 23వ వచనము, ఇలా 9వ అధ్యాయం చదువుతూ ఉంటే దానియేలు ఎప్పుడైతే ఇర్మియా గ్రంథ లేఖన భాగాలు తెలిసాయో అప్పుడు ఆయన కూలబడి, ఆయన బూడిద పోసుకొని, ధూళి పోసుకొని, గోరి పట్ట కట్టుకొని ఆయన 21 రోజులు రాత్రులు పగళ్ళు తన దేశం కోసం మొదలుపెట్టుకున్న వ్యక్తిగా దానియేలు మనకు అనిపిస్తున్నాడు. దానియేలు గురించి మనం సింహాల బోన్లో ఉన్నాడనే విషయం మాత్రమే తెలుసుకుంటే కాదు, రాజు భోజనం భుజించి అపవిత్రం కాకూడదని ఒక్కటి తెలుసుకుంటేనే కాదు, దానియేలు ప్రధానమంత్రి అయ్యాడు అని తెలుసుకోవటమే కాదు, దానియేలు జీవితంలో తన దేశం కోసం ఆయన 21 రోజులు ఉపవాసముతో బూడిద పోసుకొని కన్నీటితో మొరపెట్టుకున్న అనుభవం నేర్చుకున్నావా? చేయగలిగి ఆ ప్రార్థన ఒక్కసారిగా 10,000 మందిని తన దేశానికి వెళ్ళిపోవటానికి కారణమైంది. ఆ ప్రార్థన యెరూషలేములో పాడైపోయిన మందిరానికి పునాదులు వేయటానికి కారణమైంది. ఆ ప్రార్థన తన దేశంలో ప్రజలు మరలా గృహాలు నిర్మించుకోవడానికి, ద్రాక్ష తోటలు వేసుకోవడానికి, వారు అంజూరపు తోటలతో నడుకోవడానికి కారణమైపోయింది. ఆ ప్రార్థన ఎజ్రాలు లేవటానికి కారణమైపోయింది. ఆ ప్రార్థన శాసనాలను మార్చేసింది. ఆ ప్రార్థన
పాడైపోయిన యెరూషలేములో మరలా ఆరాధనలు ప్రారంభించడానికి, పస్కా పండుగలు జరగటానికి కారణమైపోయింది. ఈరోజు దేశం గురించి ఆలోచిస్తే దేశంలో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని మాట్లాడుకోవటం మాత్రమే కాదు, ప్రార్థన చేయటం, మోకాళ్ళుని దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటం, దేశం కోసమే ఉపవాసం ఉన్న అనుభవాలు ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయా అని ప్రశ్నించుకోవాల్సిన పని ఉంది. రిపబ్లిక్ డే రోజు లేదా ఇండిపెండెన్స్ డే రోజు ఆ 3 రంగుల జెండా తీసుకొని నీ బండికో, నీ కారుకో, నీ శారీకో, నీ జోబుకో ఆ జెండాను గుచ్చుకొని ఆ రోజంతా కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే అని తిరగటం కోసం మాత్రమే కాదు, ఆ హ్యాపీ నీ దేశంలో నీకు ఉండాలి అంటే నువ్వు మోకరించి నీ దేశం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే పాడయ్యేది మనమే. అలా చేయకపోతే పాడయ్యేది మన యవనస్తులే, మన చిన్నపిల్లలే. రేపు ఈ దేశంలో నిలబడగలరా, బ్రతకగలరా, తట్టుకోగలరా? భావితరాలకి ఒక మంచి మాట వేయాలంటే ఈరోజు ప్రతి దేవుని బిడ్డ ఈ దేశం కోసం ప్రార్థన చేయాలా. దేవుడు చెప్పాడు, దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో వచ్చిన ఒక మాట, సందర్భంలో సంబంధించిన మాట చూడండి. 7వ అధ్యాయం 14, నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అనే మాట. ఆయన పేరు మనకు పెట్టబడింది. ఎలా పెట్టబడిందండి? క్రిస్టియన్స్ అని పిలుస్తున్నారు మనల్ని. క్రిస్టియన్ అంటే అర్థం ఏంటంట? లిటిల్ క్రైస్ట్, చిన్న క్రీస్తులు అని అర్థం మనకి. అది మనం ఎవరమే, చిన్న క్రీస్తులు మనం. ఆయన పేరు మనకు పెట్టబడింది. నా పేరు పెట్టబడి నా జనులు. చూడండి, నా పేరుంది, నా జనులు, మై పీపుల్. ఆయన ఎంత గంభీరంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరెవరు? నా పేరు పెట్టబడిన వారు, మీరు నా జనులు. నా జనులు వాళ్ళు ఏం చేయాలంట? అక్కడ అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వినండి వారి దేశమును స్వస్థపరిచెదను అన్నాడు. ఈరోజు ఒక మాట కూడా జ్ఞాపకం చేయాలి. దేవుడు నాతో మాట్లాడిన మాట, ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు కానీ పాపాన్ని వదిలిపెట్టే వాళ్ళు కనబడట్లేదు. ఇప్పుడు ఎందుకు దేశం ఇలా అయిపోతుంది? ప్రార్థనా పరులు లేరా? చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ కొంతమంది ప్రార్థన చేస్తున్నారు కానీ తగ్గింపు లేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ చెడుతనమును వదిలిపెట్టలేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ పాపమును మానలేదు. ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రభువుని వెతకలేదు. ప్రార్థనే, పాపము పాపమే అన్నట్టు అయిపోయింది. ప్రార్థనా పరులకే విధేయత కనబడట్లేదు. ప్రార్థనా పరులకే తగ్గింపు కనపడట్లేదు. ప్రార్థనా పరులు కూడా పాపములో జీవిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేశం ఎలా బాగుపడుతుంది? దేవుడు అన్నాడు, నేను మీ దేశాన్ని స్వస్థపరచాలంటే మీరు ప్రార్థన చేయాలా అని జ్ఞాపకం చేశాడు. ప్రార్థన చేసిన వారు ఎలా ఉండాలి అని కూడా జ్ఞాపకం చేశాడు. తగ్గించుకోవాలన్నాడు, నన్ను వెతకాలి అన్నాడు, చెడు మార్గాలను విడిచిపెట్టాలన్నాడు. ఆకాశమును నేను వారి ప్రార్థన ఆలకించాలంటే వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తాను అన్నాడు. ఈరోజు నీ దేశం బాగుపడాలంటే నీ పాపాన్ని వదిలిపెట్టాలి. నీ దేశం బాగుపడాలంటే నువ్వు తగ్గించుకోవాలి. నీ దేశం బాగుపడాలంటే నీ చెడు మార్గాల్లో నుంచి తప్పుకోవాలి. నీ దేశం బాగుపడాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి నా ప్రియమైన వారులారా, దేశం విషయంలో దేవుని పిల్లల బాధ్యత ఏంటంట? ప్రే ఫర్ అవర్ కంట్రీ. ప్రార్థన చేసే దేవుని బిడ్డలు ఈరోజు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండో మాటలోకి వస్తున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైన మాట. పే ట్యాక్సెస్. మనము ప్రార్థన చేయటమే కాదు, ప్రభుత్వానికి పన్ను కూడా కట్టాల్సిన వారమై ఉన్నాము. పన్ను కట్టాలి మనం. ఇది చిన్న మాట ఏం కాదు. పన్ను కట్టడం అనేటువంటిది చిన్న మాట ఏమి కాదు. దేవుడే, యేసు ప్రభువే మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఏమన్నాడో ఒకసారి చూడండి. 22వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆయన, అలాగైతే కైసరవి కైసరుకుని, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. ఏ విషయంలో చెప్పాడు? 17వ వచనం చూడండి. 22వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులు ఆయన యొద్దకు పంపబడిరి. హెరోదీయులతో కూడా యేసు ప్రభువును అడుగుతూ ఉన్నారు.
కైసరికి పన్ను కట్టాలి కదా. ఈ రోములో జీవిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి నువ్వు కట్టాల్సిన పన్ను కట్టాలి కదా. ఇది న్యాయమా అన్యాయమా అంటే యేసుప్రభువు అన్నాడు, కైసరికి కట్టాల్సిందే, దేవునికి కట్టాల్సిందే. విన్నారండి ఈ మాట? ఈరోజు దేవుని బిడ్డగా పన్ను ఎగ్గొట్టద్దు. చాలాసార్లు పన్నులు ఎగ్గొట్టే దారులు ఎత్తుకుంటాం మనం. అది వాక్యానికి వ్యతిరేకం అనుకుంటున్నాం. మనం ఎందుకు కట్టాలనుకుంటున్నాం? కొంతమంది తప్పుడు మార్గాలు ఎన్నుకుంటూ ఉన్నాం, రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉన్నాం. ఎందుకు వేస్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాం. కొన్నిసార్లు మన తెలివి తెల్లారిందన్నట్టుగా ఎట్టుంటుందో తెలుసా, మనం గవర్నమెంట్ కట్టకుండా అదేదో పెద్ద దేవునికి మేలు చేస్తున్నట్టుగా దాన్ని అటు తిప్పి ఇంకొక మార్గాల్లోకి తీసుకొని వెళ్ళిపోయి దాన్ని ఏదో మనము నిజంగా మన జోబులో డబ్బిచ్చినట్టుగా మనం పరిచర్యకి చేస్తూ ఉన్నాం. లోపల అంతరంగమేమో ఎలా ఉందంట, గవర్నమెంట్కి కట్టకుండా దొంగ మార్గాలు ఎన్నుకుండే మార్గం, లేదా ఏదో ఇంకొక దానికని చేయటం. మనకు అనిపిస్తుంది అనవసరంగా కడుతున్నాను అనిపిస్తుంది. అనవసరమే అయినా కట్టాల్సిందే, కైసరికి కట్టాల్సిందే. ఒకవేళ నీకు అనవసరం అయితే అయి ఉండొచ్చు, అది నీ డబ్బులు లాస్ అయితే అయి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెట్టినప్పుడు దేవుని బిడ్డగా దానిని చెల్లించాల్సిందే, దాన్ని మనం కట్టాల్సిందే. దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా జ్ఞాపకం చేసింది. బైబిల్లో మీరు చూస్తే పన్ను వసూలు చేయడానికి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. పన్ను వసూలు చేయడానికి మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. మత్తయి ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు, జక్కయ్య ఆయన ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. దేవుడు వాళ్ళని ఎందుకో తెలుసా, వారిని పాపి అని ఆయన బిరుదెందుకు పడిందో తెలుసా, వారు పన్ను వసూలు చేసినందుకు కాదు, అన్యాయంగా వసూలు చేసినందుకు పాపి అన్నాడు. అర్థమైందా? రావాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసి ప్రజలను పీడించి 3 అంతలకి 4 అంతలు 5 అంతలు వసూలు చేసుకుంటూ ఉన్నందువలన వారిని అన్యాయము, వారి పాపి అన్నారు. కానీ వారు పన్ను వసూలు చేసినందుకు, ఆ ఉద్యోగంలో ఉన్నందుకు పాపులుగా లేదు వారు. అది గమనించాలి మనం ఈరోజు, అది గమనించాలి. రోమాపత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాల్లో ఏం రాయబడిందో చూడండి. ఏలయనగా వారు దేవుని సేవకులయ్యుండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని జరిగించుదురు. అందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, అని దేవుని వాక్యము ఎంత స్పష్టంగా ఈ విషయం మాట్లాడుతూ ఉందో ఒకసారి ఆలోచించాలి. ట్యాక్స్ కట్టడం అనేటువంటిది ఏంటో తెలుసా, దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని గౌరవించడం, రెస్పెక్ట్ గాడ్స్ విల్. ట్యాక్స్ కట్టడం దేవుని చిత్తాన్ని గౌరవించడం, అంతేకాదు రెస్పెక్ట్ గవర్నమెంట్ అథారిటీ, ప్రభుత్వం యొక్క అధికారాన్ని గౌరవించడం. అందుకే ప్రభు అంటాడు, కైసరి కట్టు, దేవుని కట్టు అన్నాడు ఆయన. ఎంత బాగుందండి ఈ మాట. కైసరికి దేవునికి చెల్లాలి. పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అదే ఎప్పుడు మర్చిపోకూడదు మనం. దాన్ని దొంగతనం చేయడానికి వీల్లేదు. యేసుప్రభు చెప్పొచ్చు, నేను పైనుండి వచ్చిన వాడిని, నేను ప్రధాన యాజకుణ్ణి, లేదా నేను దేవుని కుమారుణ్ణి, దేవుని చేత పంపబడినటువంటి వాడిని అని ఎన్నైనా వాళ్ళకి చెప్పొచ్చు, వాదించవచ్చు. కానీ ఆయన అలా అనలేదు. కైసరి కట్టు, దేవుని కట్టు అన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వారు వచ్చి, అయ్యా నీకు ఆహారం ఏంటంటే ఆయన ఏమంటాడు, నాకు తినుటకు వేరే ఆహారం ఉంది అన్నాడు. మరి ఇప్పుడు ఆయన అనొచ్చు కదా, నేను పన్ను కట్టవలసిన అవసరం లేదు అనొచ్చు కదా. అలా అనలేదు. కైసరి కట్టు, దేవునికి కట్టు అన్నాడు. దీని ద్వారా ఏం జరుగుతుంది, అలా కట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ప్రజలు సమాధానంగా జీవించడానికి అవకాశం ఉంటుంది, ప్రజలు బాధ్యతాయుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పీపుల్ లివ్ పీస్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది మర్చిపోవద్దు. దేవుని వాక్యం తెలియజేస్తున్నమాట. ఈరోజు యాజ్ ఏ క్రిస్టియన్గా, యాజ్ ఎ గాడ్ చైల్డ్గా, యాజ్ ఎ బిలీవర్గా, యాజ్ ఎ పాస్టర్గా, ఒక దేవుని బిడ్డగా మనం చేయవలసిన పని మన పన్ను కట్టడం. గొప్ప వాళ్ళు ఎగ్గొడుతున్నారు కదంటే ఎగ్గొట్టు, కానీ దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి. మనం వాళ్ళని వీళ్ళని పోల్చుకోవటమే కాదు, మనం ఎందుకు నష్టపోవాలనుకోవటమే కాదు, వారు ఏదో చేశారు కదా మనం కూడా చేద్దామంటే కాదు. అందరికీ ఒక రోజున లెక్క చూసుకునే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు ఎవరు తప్పించుకోలేరు. ఈవెన్ బ్యాంకుకి వెళ్తే మనం డీడీ కట్టాలన్నా ఏదైనా కట్టాలంటే ఏముంటుంది, దానికి కమిషన్. ఎందుకు కట్టాలి? నా డబ్బులు కదా, నేను ఎందుకు కట్టాలంటానికి లేదు, కమిషన్.
1000 రూపాయలకి 10 రూపాయలని, 10,000కి 20 రూపాయలని, 50,000కి 60 రూపాయలని ఎందుకు మనం అది వారికి కడుతున్నాము? అది రూల్. నేను కట్టనంటే కుదరదు. పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సంఘానికి, ఆయన హెచ్చరికిస్తూ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ట్యాక్స్ విషయంలో దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే కాదు, ఏం చేయాలంట? ట్యాక్స్ కూడా పే చేయాల్సిన వారమై ఉంది. అది దేశ క్షేమం కోసం. అవినీతిగా వాళ్ళు వాడతారా, ఆ శిక్ష వాళ్ళకు ఉంటుంది. అన్యాయంగా దాన్ని చేస్తారా, ఆ శిక్ష వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారా, ఆ శిక్ష వాళ్ళకు ఉంటుంది. కానీ దేవుని పిల్లలు యథార్థంగా జీవించగలిగితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకుంటుంది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠం కూడా మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య ఒక కామెంటరీలో రాశాడు. ఆ మాట ఏమన్నాడంటే, ఈ రోమ్ ప్రజలు లేదా వారి యొక్క దేనారం మీద, వారు ఆ దేనారం వెండి నాణెం మీద వారు రోము యొక్క ప్రధాన యాజకుని యొక్క సంతకము, వారి యొక్క దేవత యొక్క చిత్రము చెక్కబడి ఉంటుంది దాని మీద. అందుకని యూదులు ఏం చేసేవాళ్ళంటే, అది విగ్రహారానికి సంబంధించినటువంటి అర్పితము కాబట్టి మేము కట్టము అన్నట్టుగా ఉంటే దేవుడు వాళ్ళకి ఏమి జ్ఞాపకం చేస్తాడు అని అంటే, ఒక అద్భుతమైన మాట చెప్తాడు. కైసరివికి దేవునికి అనే మాటలో ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, ఆయన అంటాడు, డబ్బు ఆయన ముద్ర ఉంది, ఆయన సంతకం ఉంది కాబట్టి ఆయనది. నీవు నా ముద్ర ఉంది కాబట్టి నువ్వు నా వాడివి. డబ్బు ఆయనకి చెందిన నువ్వు నాకు చెందాలి అని జ్ఞాపకం చేశాడు. ఈరోజు ఒక మాట చెప్పమంటారా? పన్ను కట్టడంలో డబ్బు పోయిందని బాధపడొద్దు, నిన్ను పోగొట్టుకోవద్దు, నువ్వు ప్రభువు దగ్గరికి రావాలి. ఆ యొక్క దేనారం మీద రోము యొక్క సంతకం, వాళ్ళ ప్రధాన యాజకుని సంతకం లేదా వారి దేవత ప్రతిమ చెక్కబడి ఉన్నప్పటికీ అది పన్నుగా వాళ్ళకి చెల్లించు. సరే, కానీ నువ్వెవరో తెలుసా? నా సంతకం నీ మీద ఉంది, నా సంతకం నీ మీద ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో ఏమన్నాడంట? నీవు ఆయన స్వరూపము, వీఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మన మీద ఆయన ముద్ర ఉంది, ఆయన బొమ్మ ఉంది, ఆయన సంతకం ఉంది. నువ్వు ఆయన బిడ్డవు. డబ్బు పోతుందని బాధపడద్దు, నిన్ను పోగొట్టుకోకుండా చూసుకో. నువ్వు దేవునికి అప్పగించుకో. నువ్వు దేవుని సొత్తు, ఆయన ఆస్తి నువ్వు. కీర్తన గ్రంథము 127 అంటాడు, కుమారులు యెహోవానికి స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. వీఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. అర్థమైందా? మనము దేవుని ఆస్తి, దేవుని బహుమానం మనం. అంతేకాదు, వీఆర్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మీరే ఆయన రాజ్యం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీ మీద ఆయన సంతకం ఉంది, నీ మీద ఆయన ముద్ర ఉంది. నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి. డబ్బుతో కొట్టుకొని పోవద్దు. డబ్బు మాయలో పడి, డబ్బు పిచ్చిలో పడి, సంపాదనలో పడి నువ్వు భ్రష్టుని చేసుకొని లోకం వైపు వెళ్ళొద్దు. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ నీవు ఆయన సంతకం ఉన్న వ్యక్తివి. నువ్వు ఆయనకి కావాలా? ఆయన అంటాడు, కైసరి కట్టు, దేవునికి కట్టంటే డబ్బు తెమ్మని కాదు, ఆయనకి ఇచ్చేసుకో. కానీ నువ్వు నా సొత్తు, నువ్వు నా ఆస్తి, నువ్వు నా బహుమానం, నువ్వు నా సంతకం చేయబడిన వ్యక్తివి. ఈరోజు ఒక మాట చెప్పమంటారా? పన్ను కట్టడం అంటే దేవునికి నిన్ను అప్పగించేసుకోవటం అనే సత్యం మర్చిపోవద్దు. 3వ మాట చెప్తూ ఉన్నాను. 3వ మాట, మొదటిది ప్రే ఫర్ కంట్రీ, 2వది పే ట్యాక్స్, 3వ విషయం ఏంటంటే ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని ప్రకటించాలి దేశానికి. దేశాన్ని ప్రేమించడం అంటే అదండి. ఈ దేశంలో నువ్వు ఖాళీగా ఉండటం కాదు. ఈ దేశంలో మనం పుట్టి పెరిగి చదివి ఉద్యోగం చేసి ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కనేసి వృద్ధుడైపోయి రిటైర్డ్ అయిపోయి ఒక రోజున దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపు అందుకొని పరలోకానికి వెళ్ళిపోవడం అంతవరకే కాదు జీవితం. ఈ భూమి మీద నువ్వు జీవించే 60, 70, 80, 90, 100 సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. దేవుని యొక్క వాక్యాన్ని సమయం అనక అసమయం అనక ప్రకటించాలి, ఈ దేశానికి అందించాలి. ఈ దేశానికి అందించాలి. సువార్త చెప్పాలి, మనం వాక్యం అందించాలి. మనం యేసు ప్రభు సర్వలోక మానవాళి పాప పరిహారార్థ నిమిత్తం కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద అగపడి ఆయన ఆరోహణం అయిపోతూ ఆయన అంటాడు, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు
సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అన్నాడు. సువార్త చెప్తున్నావా? దేవుని వాక్యం నీ ద్వారా బయటికి వెళ్తుందా? నీ గృహంలో నుంచి వాక్యం వెళ్తుందా? నీ నోటి నుండి ఆయన మాటలు వస్తున్నాయా? దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, దీన్ని గ్రేట్ కమిషన్ అంటారు. దీన్ని గ్రేట్ కమిషన్. దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ ఏంటయ్యా మనకంటే? దేవుని వాక్యం చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అంటే వీళ్ళు ఏం చేశారంట? బూదిగంతాల దాకి సువార్తను తీసుకొని వెళ్ళిపోయారు. పేతురు యెరూషలేములో 14 సంవత్సరాలు పరిచర్య చేశాడు, సువార్త అందించాడు. ఫిలిప్పు యూదయ సమరయలో 16 సంవత్సరాలు సువార్తను అందించాడు. పౌలు 14 సంవత్సరాలు బూదిగంతాల వరకు 3 మిషనరీ ప్రయాణాలు తిరిగి ఆయన సువార్తను అందించాడు. పేతురు గురించి తెలిసిన నీవు, ఫిలిప్పు గురించి తెలిసిన నీవు, పౌలు గురించి తెలిసిన నీవు కనీసం ఒక్క ప్రాంతానికన్నా సువార్తను అందించగలిగావా? ఒక్క ప్రాంతానికన్నా. ఇలా అడగమంటారా? నువ్వు పుట్టిన ఊరికన్నా నువ్వు సువార్త అందించావా? నువ్వు ఉద్యోగం చేసే ఊరికన్నా నువ్వు సువార్త అందించావా? లేకపోతే నువ్వు పెరిగిన ఊర్లన్నా నువ్వు సువార్త అందించావా? నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో నువ్వు స్వార్థికురాలుగా బ్రతకగలిగావా? ఈ దేశంలో దేవుని పిల్లలుగా మన బాధ్యత. దేశం కోసం ప్రార్థన చేయాలి. దేశం యొక్క కట్టుబాట్ల విషయంలో మనము నిబంధనలు కలిగి ఉండాలి. మూడవది, ఈ దేశానికి సువార్తను మనం అందించాలి. ఎవరు చెప్తారండి సువార్త? ఎవరు చెబుతారు? ఇర్మియా అన్నాడు, ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం, దేశమా 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 యెహోవా మాట వినుము అన్నాడు ఆయన. విన్నారు ఈ మాట? ఎవరికి? దేశానికి చెప్తున్నాడు ఆయన. దేశమా 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 యెహోవా మాట వినుము, యెహోవా మాట వినుము. యూదా జనాంగము బబులోను చెరలోనికి వెళ్ళక ముందు ఈయన ప్రవక్తగా ఉన్నాడు. వెళ్ళక ముందు ఇర్మియా, యెహెజ్కేలు ప్రవక్తలుగా ఉన్నారు. బబులోను చెరలోకి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు, దానియేలు ప్రవక్తలుగా ఉన్నారు. బబులోను చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత హగ్గయి, జకర్యాలు ప్రవక్తలుగా ఉన్నారు. తెలుసా ఈ విషయమా? ఇర్మియా దేశానికి చెప్తున్నాడు, దేశమా 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 యెహోవా మాట ఆలకించండి, మీ పాపం చేసి దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళబోతున్నారు, ఆయన మాట వినండి, ఆయన మాట వినండి, ఆయన మాట వినండి అని 40 సంవత్సరాలు ఇర్మియా పరిచర్య చేశాడు. 40 సంవత్సరాలు. హగ్గయి 120 రోజులు పరిచర్య చేశాడు. యెషయా 53 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు దేశానికి. చరిత్ర ఇదే, ఆషామాషి విషయం కాదు. ఇర్మియా, నాకెందుకులే, నా ముద్ద నేను తిని, నా బట్ట నేను కట్టుకొని, నా గూట్లో నేను ఉంటే సరిపోద్ది కదా అనుకోలేదు. అలా అనుకోలేదు. శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కొరడాలతో కొట్టారు, చీకటి గదిలో వేశారు, గుంటలో వేశారు, కాళ్ళు చేతులు బొండేసి బిగిచ్చేశారు, ఉమ్మేశారు, ఇర్మియాను చంపకేసి కొట్టారు. అయినా కూడా ఇర్మియా అన్నాడు, దేశమా 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 యెహోవా మాట ఆలకించు అన్నాడు. శ్రమలకు భయపడి సువార్త ఆపేస్తున్నావా? కష్టాలకు భయపడి సువార్త ఆపేస్తున్నావా? ఉద్యోగం పోద్దని సువార్త ఆపేస్తున్నావా? స్కాలర్షిప్ రాదని సువార్త ఆపేస్తున్నావా? బైబిల్ ఉందని తెలిస్తే నిన్ను సస్పెండ్ చేస్తారేమని సువార్త ఆపేస్తున్నావా? కులము తెలిస్తే ఇబ్బంది అయిద్దేమో అని సువార్త ఆపేస్తున్నావా? మరి ఇర్మియానేమనుకోవాలి? యెహెజ్కేలు చెరకు వెళ్ళక ముందు ప్రవక్తగా ఉన్నాడు, చెరకు వెళ్ళిన తర్వాత కూడా ప్రవక్తగా ఉన్నాడు. దానియేలు 70 సంవత్సరాలు దానియేలు సువార్త ప్రకటించాడు బబులోను దేశంలో. 70 సంవత్సరాలు. దేశం కాని దేశంలో అక్కడే భాష నేర్చుకున్నాడు, అక్కడే ఉద్యోగం చేశాడు. 17 సంవత్సరాల వయసులో బబులోను దేశానికి బానిసగా వెళ్ళినటువంటి దానియేలు 87 సంవత్సరాలు జీవిస్తే 70 సంవత్సరాలు బబులోను దేశంలో సువార్త ప్రకటించాడు. ఈ భారతదేశంలో దేవుడు నన్ను పెట్టింది ఎందుకో తెలుసా? ఈ దేశానికి సువార్త అందించడానికి. 3 రంగుల జెండాకి సెల్యూట్ చేయటం కాదు, అంత మాత్రమే కాదు.
ఆ 3 రంగుల జెండా భారతదేశ ప్రతిష్టను చూపిస్తుంటే ఆ భారతదేశము ఆ 3 రంగుల జెండా వైపే కాకుండా ఆ పరలోకం వైపు చూసేటట్టుగా సువార్త ప్రకటించవలసిన పని, భారం, బాధ్యత దేవుని బిడ్డలుగా మన మీద ఉంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీతిమంతుని గుడారములో రక్షణ సునాదములు వినబడునని రాయబడింది. సునాదం అంటే ఏంటి? క్రీస్తుని గురించిన వార్త సునాదం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో అక్కడేముంటుంది తెలుసా? రక్షణ శృంఖము అని ఉంది. అది ఎవరు? యేసు ప్రభు. ఎవరు చెప్తారండి? నువ్వు చెప్పకపోతే. ఈ దేశానికి నువ్వేం చేస్తున్నావు? దేశంలో బాగా స్థిరపడిపోయావు కదా 4 తరాలకి, మంచిదే. కానీ ఒకరోజు వదిలిపెట్టాలి ఈ దేశాన్ని. ఆ దేశానికి వెళ్ళాలి మనం. ఒకరోజు వదిలేయాలి ఇది. నువ్వు ఎన్ని తరాలకి కూర్చుకున్నా, నువ్వు ఎన్ని బంగళాలు కట్టుకున్నా, ఎన్ని స్థలాలు కొనుక్కున్నా, ఎంత సేఫ్ జోన్లో నువ్వు ఉన్నా, ఇదంతా ఒకరోజు కాలిపోవాల్సిందే, బూడిదైపోవాల్సిందే. ఈ దేహము ఎప్పుడు ఇక్కడే ఉండదు. అబ్రహాము గొప్ప ధనవంతుడైనా కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8, 9 వచనాలు ఆయన రాశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. వదిలిపోవాల్సిందే. ఏమి నిలబడవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అని రాయబడింది. నువ్వు కట్టుకున్న అందమైన ఇల్లు, నువ్వు కట్టుకున్న అందమైన ప్యాలెస్, నువ్వు సంపాదించుకున్న అన్ని వెండి బంగారాలు, నీ డాలర్స్, నీ రూపీస్ అన్నీ ఒకరోజు బూడిదైపోవాల్సిందే. ఏం మిగిలిద్దండి? నువ్వు సంపాదించిన ఆత్మలే రేపు నీ కిరీటాలుగా ఉంటాయి. అక్కడ నీ కిరీటాలుగా. ప్రకటించవా దేవుని వాక్యం? ప్రే ఫర్ అవర్ కంట్రీ, పే ట్యాక్స్, ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కన్నులు మూసుకుందాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ టువర్డ్స్ ద కంట్రీ. దేవుని విషయంలో, దేశం విషయంలో దేవుని పిల్లల బాధ్యత నీకు అర్థమవుతుందా? దేశం కోసం ప్రార్థన చేయాలా? దేశం నియమించిన కట్టడలను పాటించాలా? ఈ దేశానికి సువార్త అందించాలా? పౌలు తిమోతి తండ్రి, తిమోతి సమయం అనక అసమయం అనక సువార్త ప్రకటించు. బి ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్. దేవుని పని కావాలమ్మా. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్దిమంది. నమ్మకమైన పనివారు లేరు. పనివాళ్ళు చాలామంది ఉన్నారేమో కానీ నమ్మకమైన పనివాళ్ళు లేరు. నీ బిడ్డలు కావాలి సేవకి, నువ్వు కావాలి సేవకి. ఆత్మలు నశించిపోతున్నాయి, సంఘాలు పాడైపోతున్నాయి. ఇంకెవరు చేస్తారు? ఇంకెప్పుడు చేస్తారు? రాకడ సమీపం అయిపోతూ ఉంది. భర్తను కోల్పోయిన ఒక యవనస్తురాలు తన నిండు వృద్ధాప్యం వచ్చేలేకి 47,000 మందికి బాప్తిస్మం ఇచ్చింది. 700 హాస్పిటల్స్ కట్టింది, 400 స్కూల్స్ కట్టింది. గొప్ప సేవ, గొప్ప సేవ. ఈరోజు నీ గురించి ఏం చెప్పగలరు? మంచి ఉద్యోగం అని చెప్పగలరా? బాగా సంపాదించారని చెప్పగలరా? మంచి కారులో తిరుగుతున్నారని చెప్పగలరా? మంచి ఇల్లు ఉందని చెప్పగలరా? ఆత్మను సంపాదించారని చెప్పగలరా? మందిరాలు నిర్మించారని చెప్పగలరా? వారి బిడ్డలు సేవ చేస్తున్నారండి అని చెప్పగలరా? మిషనరీలండి వాళ్ళు అని చెప్పగలరా? నువ్వు కావాలి దేవునికి ఈరోజు. మార్కు సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఒక రొట్టెని పట్టుకొని దానిని విరిచి ఆశీర్వదించి వారికి వడ్డించెను. ఒక రొట్టెని పట్టుకున్నాడు. చాలా రొట్టెలు ఉన్నాయి ఆ పాత్రలో, కానీ ఆయన ఒక్క రొట్టెని పట్టుకున్నాడు. ఆ ఒక్క రొట్టె నువ్వైతే ఎంత బాగుంటుంది. ప్రభువా, నేను దొరుకుతానయ్యా నీకు, నన్ను పట్టుకో, నన్ను వాడుకయ్యా నీ సేవలో, నేనున్నాను ప్రభువా. నాకు చాలా టైం ఉంటుంది ప్రభువా, టైం లేకపోతే ఉన్నదాన్ని నేను కుదిరించుకుంటాను. మనమున్న స్థలంలో నిలబడదామండి, నిలబడదాం. దయగలిగిన ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. ఈ ఆరాధనలో మీరు నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో
దేవుని పిల్లల బాధ్యత ఏంటో రాశావయ్యా. అధికారులను నియమించావు తండ్రి, వారికి లోబడి ఉండాలన్నావు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే అన్నావు, బాధ్యత కలిగి ఉండటమే అన్నావు. పన్ను చెల్లించవలసిన వారమై ఉన్నామన్నావు. అంతేకాదయ్యా, మేము నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయాలన్నావు. ఈరోజు తండ్రి మేము ఎలా ఉన్నామో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థన చేసేవారిగా, దేశం యొక్క కట్టుబాట్లలో జీవించేవారిగా, అయ్యా మా దేశానికి సువార్త అందించేవారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. అలా తీర్మానించుకున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయము, దేవుని స్వరం విని ఆయనకి సమర్పించుకున్న బిడ్డలందరికీ, సంఘమునకు సకల పరిశుద్ధులకి, తన దేశంలో స్వార్థని ప్రకటించాలని ఆశపడిన వారికి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.